జేసీబీల సహాయంతో కొండలను పిండి చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు దళారులు. రోజుకి వందల కొద్ది టన్నుల మట్టిని విక్రయించి అక్రమ దందాగా ఉపయోగించి సొమ్ము చేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్, మాతారం, చిగరాళ్లపల్లి, జాఫర్పల్లి, కుదావన్పూర్ తదితర ప్రాంతాల్లోని కొండలను తవ్వి అమ్ముకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మట్టి వ్యాపారస్తులు 3 పువ్వులు 6 కాయలు మట్టిని అమ్ముకుని దర్జాగా బతుకుతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే స్థానిక రాజకీయ నాయకుల మనుషులు వాళ్ళని మేము ఏమీ చేయలేమని రెవెన్యూ అధికారులు భయోందనలకు గురవుతున్నారు. ఇక లారీలు ఉన్న వాళ్ళు నెలకు ఎంతో కొంత ఇస్తూ అధికారుల నోళ్లు మోయిస్తున్నారు. పరిగిలో మొత్తం 50 లారీలకు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అధికారులు మట్టి దందా వ్యాపారులతో కుమ్మక్కే ₹1000 సంపాదిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో లారీ మట్టి లోడుకి 2,500 నుంచి ₹3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇదేదో దందా బాగుందని ఒకరిని మించి మరొకరు లారీలు తెచ్చుకుని ఇష్టానుసారంగా కొండలను తవ్వి మట్టి అమ్ముకుంటున్నారు. ఇక అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మట్టి అట్లనే మొరం మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతుంది. అట్లనే ఈ పర్మిషను లేకున్నా కూడా ఈరోజు మొరం అనేది ఈ రంగాపూర్ కానీ అట్లనే చిగరాలపల్లి కానీ రంగంపల్లి కానీ అనేక గ్రామాల నుండి ఎలా అసైన్ ల్యాండ్ కానీ పట్టా ల్యాండ్స్ కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈరోజు ఆ మాఫియా మొరం అనేది తీసుకోబోతున్నారు. దీన్ని వెంటనే నియంత్రించవలసిన తహసీల్దార్ కానీ పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది. దీన్ని ఆ రకంగా చూస్తుండ్రంటే అధికారులకు ఏమైనా ముడుపులు ఇస్తున్నారా అనేది పరిగి ప్రజలు కానీ అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా నాలా చట్ట ప్రకారం కానీ అట్లనే మైనింగ్ యాక్ట్ ప్రకారం కానీ అట్లనే ఇంకా అనేకమైనటువంటి అక్రమ మైనింగ్ ఏదైతే వ్యాపారం చేస్తుందో అట్టి వ్యాపారాన్ని వెంటనే అరికట్టాలనేది సిపిఎం పార్టీగా ఈ యొక్క ఎంఆర్ఓ కానీ పోలీసులు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు వాస్తవంగా ఒక మొరము తీసుకుపోవాలంటే ఆ సంబంధించినటువంటి చాలా మైనింగ్ ఆఫీసులా కట్టాలి. దానికి సంబంధించిన అదే సర్వే నంబర్లా తీస్తుందా లేదా అని ఎంఆర్ఓ కానీ ఆ రకంగా దాని మీద మొత్తము గిర్దారి పంచనామా చేయాలి. ఎన్ని లోడ్లకు తీసుకోబోతున్నారు, చాలా ఎంత కడుతున్నారు అనేది కూడా ఇవన్నీ కూడా పర్టికులర్గా కాంక్రీట్గా అవన్నీ కూడా అధికారుల దగ్గర ఉండి ఆ రకంగా దాన్ని మొరం కానీ మట్టి గాడి తీసుకుపోవాలి. ఆ రకంగా కాకుండా ఒక 5-6 ట్రిప్పర్లకు వాళ్ళు పర్మిషన్ తీసుకొని వందల కొద్దీ ఈరోజు మైనింగ్ అనేది వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారం వెంట ఖచ్చితంగా తహసీల్దార్ కానీ అట్లనే కొంతమంది పోలీసు అధికారులు కూడా ఉన్నట్ల ఇదంతా కూడా పరిగి ప్రజలు ఇప్పుడు అందరూ కూడా అనుకుంటున్నారు. ఇది సరైనది కాదు. తక్షణమే దీన్ని అరికట్టాలి. లేకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క అక్రమ ఏదైతే మొరం కానీ అదే రకంగా మట్టి కానీ ఏదైతే వ్యాపారం చేస్తున్నో దీన్ని అడ్డుకుంటాము. ఇది రాత్రిపూటలో విచ్చలవిడిగా లారీలు ప్రజల మీదకి ఆ రకంగానే పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆపకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటాం. దీనిపైన ఖచ్చితంగా పై అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఆ రకంగా దీన్ని ఆపే వరకు ఈ అధికారుల దీంట్లో ఎంత వాటా ఉందో కూడా దాని మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు